తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ విజయ్ గెలుపు కాదు, ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహం. దశాబ్దాల కాలంగా మిత్రపక్షాలుగా ఉన్న డిఎంకే, కాంగ్రెస్ హఠాత్తుగా ఎందుకు విడిపోయాయి? రాహుల్ గాంధీ ఎందుకు విజయ్కి మద్దతు ప్రకటించారు? వీటన్నింటి వెనుక మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆడుతున్న అతి పెద్ద మైండ్ గేమ్ ఏంటి? ఎన్డీఏ కూటమిని తమిళనాడు పొలిమేరలో కూడా అడుగు పెట్టకుండా చేయాలి అనే స్టాలిన్ వ్యూహం ఎలా అమలవుతోందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు రాగానే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం కాంగ్రెస్ మరియు డిఎంకే మధ్య పొత్తు తెగిపోవడం. కానీ అది నిజంగా గొడవ వల్ల జరిగిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి విడిపోయిన వెంటనే రాహుల్ గాంధీ తన 5 ఎమ్మెల్యేలను విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆదేశించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే విజయ్కి అవసరమైన మెజార్టీని అందించడానికి కాంగ్రెస్ను ఒక పావులా స్టాలిన్ వాడుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటి అంటే డిఎంకే మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలు మరియు వీసీకే కూడా విజయ్కే మద్దతిస్తున్నాయి. సాధారణంగా తన కూటమిలోని పార్టీలు మరొకరికి మద్దతిస్తుంటే ఏ నాయకుడైనా అడ్డుకుంటారు. కానీ స్టాలిన్ ఇక్కడ సైలెంట్ గా ఉన్నారు. దీనికి కారణం ఆ మిత్రపక్షాలన్నీ విజయ్కు మద్దతు ఇవ్వడానికి స్టాలిన్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఒకవేళ ఈ మిత్రపక్షాల వల్ల మెజార్టీ రాకపోతే నేరుగా డిఎంకేనే రంగంలోకి దిగి విజయ్కు మద్దతు ఇచ్చి సీఎంను చేయడానికి కూడా స్టాలిన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ విజయ్ బీజేపీ వైపు వెళ్తే ప్రమాదమని గుర్తించిన రాహుల్ గాంధీ ముందే విజయ్తో చేతులు కలిపి ఆయనను ఇండియా కూటమి వైపు లేదా తమకు అనుకూలమైన స్టాండ్లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల బీజేపీకి ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా స్టాలిన్, రాహుల్ ద్వయం దెబ్బకొట్టారు. రాహుల్ గాంధీకి తమిళనాడులో డిఎంకేతో పొత్తు వల్ల కేవలం కొన్ని సీట్లు మాత్రమే వస్తున్నాయి. కానీ విజయ్తో కలిస్తే యువత ఓట్లు మరియు ఒక బలమైన సెలబ్రిటీ ఇమేజ్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్లస్ అవుతాయి. అందుకే రాహుల్ గాంధీ చాలా తెలివిగా డిఎంకేతో బహిరంగ విడాకులు తీసుకుని విజయ్తో రహస్య స్నేహం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు విడిపోయాయి అని నమ్మించడానికి కనిమొజి పార్లమెంట్ స్పీకర్కు ఒక లేఖ రాశారు. తమ పార్టీకి ఇండి కూటమికి సంబంధం లేదని, నిజానికి కాంగ్రెస్కు స్టాలిన్ ఇండియా కూటమిలో ఉండడమే లాభం. కేంద్రంపై పోరాడాలంటే 22 మంది ఎంపీలు రాహుల్కు అవసరం. అందుకే సైలెంట్గా ఆడాల్సిన గేమ్ రాహుల్, స్టాలిన్ ఆడుతున్నారు. మరి అసలు స్టాలిన్ ఎందుకు విజయ్కి ఇంతలా ఫేవర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న ఏకైక లక్ష్యం తమిళనాడులో ఎన్డీఏ అడుగు పెట్టకూడదు. అన్నాడీఎంకే మళ్లీ బలపడితే అది భవిష్యత్తులో డిఎంకేకే ముప్పు అని స్టాలిన్ భయం. అందుకే కొత్తగా వస్తున్న విజయ్ని ప్రోత్సహించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును దెబ్బతీయాలని, అలాగే బీజేపీ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని స్టాలిన్ ప్లాన్ చేశారు. అన్నాడీఎంకే బలహీనపడితే రాష్ట్రంలో డిఎంకేకు ఇక తిరుగుండదు. అందుకే అన్నాడీఎంకేతో కలిసే కంటే విజయ్కు మద్దతిచ్చి వారిని రాజకీయంగా సమాధి చేయాలి అనేది స్టాలిన్ మాస్టర్ ప్లాన్. అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడం కంటే విజయ్కు మద్దతిచ్చి కింగ్ మేకర్గా ఉండడమే స్టాలిన్కు లాభం. అలాగే స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని భవిష్యత్ సీఎం చేయాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి విజయ్కున్న క్రేజ్ ముందు అది కష్టమని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు విజయ్కి మద్దతిచ్చి సీఎంను చేస్తే ప్రభుత్వంపై వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం విజయ్పై పడుతుంది.
ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఉదయనిధిని రక్షకుడిగా ప్రాజెక్ట్ చేసి అధికారంలోకి తీసుకురావాలి అనేది స్టాలిన్ దూరదృష్టి. నేరుగా డీఎంకే మద్దతిస్తే క్యాడర్లో గందరగోళం వస్తుంది. అందుకే లెఫ్ట్ పార్టీలు, బీసీకే లాంటి మిత్రపక్షాలను ముందు పెట్టి విజయ్కు మద్దతు ఇప్పించడం ద్వారా స్టాలిన్ తన చేతులకు మట్టి అంటకుండా జాగ్రత్త పడ్డారు. దీనివల్ల మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఎన్డీఏను అడ్డుకోవడానికి మిత్రపక్షాల నిర్ణయానికి గౌరవం ఇచ్చాం అని చెప్పుకోవడానికి స్టాలిన్కు అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, విజయ్ పదే పదే వెళ్లి గవర్నర్ను కలుస్తూ ఉండడం. స్టాలిన్ మరియు రాహుల్ గాంధీ మద్దతు ఖాయమని తెలియబట్టే విజయ్ అంత ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. అంటే విజయ్ పదే పదే గవర్నర్ను కలవడం వెనుక స్టాలిన్ నుంచి అందుతున్న అఫీషియల్ సపోర్ట్ కూడా ఉంది. ఒక యువ నేతను సీఎం సీటుపై కూర్చోబెట్టి వెనక నుంచి తామే పాలనను శాసించాలని స్టాలిన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ విజయ్ పాలనలో విఫలమైతే 6 నెలల తర్వాత ప్రజలు మళ్లీ డీఎంకే వైపే చూస్తారని, అది తమకు ప్లస్ అవుతుందని స్టాలిన్ వ్యూహం. మొత్తానికి తమిళనాడులో జరుగుతున్నది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది అతి పెద్ద మైండ్ గేమ్. రాహుల్ గాంధీ, స్టాలిన్ కలిసి విజయ్ని ఒక ఆయుధంగా వాడుకొని ఎన్డీఏను రాష్ట్రం నుంచి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయి విజయ్ సక్సెస్ అవుతారా, లేక స్టాలిన్ వ్యూహంలో విజయ్ చిక్కుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.